అందరికీ నమస్తే అండి. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. వీళ్ళ ప్రచార పిచ్చికి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. అదొక్కటే మిగిలిందిరా అని చెప్పని అనుకున్నాం, దాని మీద కూడా వేసారు. సిగ్గు అనిపించట్లేదు నీకు జగన్మోహన్ రెడ్డి? అసలు ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి మాకు అర్థం కావట్లా. ఇంక ఇంటింటికి ఇంకా అవి పంచుకోవాలి, నువ్వు ఇంకా బాక్సులు పంచుకోవాలి మీరు అంతా కలిసి. అక్కడనే ఇంకెక్కడైనా పంచుతున్నారు మాకు అర్థం కావట్లా. నేను చూడంగానే షాక్ అయ్యా, ఎమ్మ దరిద్రం, ఇది ఎక్కడ దరిద్రం బాబు, ఇంతకు మించిన లత్కోర్ పార్టీ ఇంకోటి ఉండదేమో. చివరాఖరికి వాటిని కూడా వీళ్ళ బొమ్మ వేసుకొని మళ్ళీ సిద్ధం అని చెప్పేసి ఒక లోగో దాని మీద వేసి వీళ్ళ పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకుంటున్నారా. ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే దేనికో అనుకున్నాం, దీనికా ఏనైనా సిద్ధం అంటే దీని గురించే మీరు సిద్ధం అనేది. సిగ్గు చేరలేదు నీ బతులు కొంచెమైనా కానీ. కనబడ్డ దానిపైన ఎలా రంగులు వేసుకుంటే వెళ్ళిపోయారు గతంలోని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి ఒకటి అన్నాడు, ఇంకా అన్నిటికీ ఈ సిద్ధం అనేది రాసుకుంటే వెళ్ళిపోయాడు. కనబడినట్టుగా వేసుకోండి, మీ మూతి ముడ్లకి వేసుకుంటే దైద్యం వదిలిపోద్ది. ఈ ప్యాకెట్లకి వేసుకొని సిద్ధం అని చెప్పేసి నూరేరా తిరిగి పనిచేస్తారేమో. ఇంకా ఏం జగన్మోహన్ రెడ్డి, మీ సైకోల చేత, మీ పిల్ల పేటీఎం బ్యాచ్ల చేత ఇంకా అవి పంచుకోవాలి మీరు. ఇంకా అంటే మీకు ఫ్యూచర్ ప్లానింగ్ బాగుందిలే. రేపొద్దున ఎలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగా ఇవి అమ్ముకొనే బతకాలి. ఇంకా అంత మించి చేసేది ఏం లేదు వీళ్ళకి. సిగ్గు కూడా కొంచెం కాకపోతే కొంచెం సిగ్గు అనిపించట్లేదు అసలు మీకు. చేసింది చెప్పుకోవడం మానేసి కనబడేదానికల్లా సిద్ధం అని చెప్పేసి నన్ను ఇచ్చేస్తున్నారు అంతే. కనబడితే పాపం సిద్ధం, దేనికి రా సిద్ధం అంటే దీనికి సిద్ధం.